ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని, క్రిస్మస్ కొరకు మరి ఎంతో ఆతురతతో ఎదురు చూస్తున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకి బయలుపరుస్తున్న ఒక వాగ్దానం గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో పొందుపరచబడి ఉంది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఇక్కడ దేవుడు ఏ పని చేసినా కానీ దానికి ఒక నిర్ణీత సమయం ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ మానవ జాతి పాపంలో మునిగిపోయి రక్షణ కొరకు ఎదురు చూస్తున్న తరుణంలో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపారు. ఇది కేవలం క్రీస్తు జననం మాత్రమే కాదు, కానీ మనల్ని మన పాప బంధకాల నుండి విడిపించి దేవుని పిల్లలుగా స్వీకరించడానికి ఆయన చేసిన గొప్ప కార్యం. మన జీవితాల్లో కూడా దేవుడు తన కార్యాలను సరైన సమయంలో నెరవేరుస్తాడని ఈ వాక్యం మనకు భరోసా ఇస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, కాలము పరిపూర్ణమైనప్పుడు మా పాప విముక్తి కొరకు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపిన నీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము, నిన్ను స్తుతిస్తున్నాము. ప్రభా, ఈ క్రిస్మస్ మాసంలో మా హృదయాలను నీ వాక్యంతో నింపండి. మా జీవితాల్లో ఏ ఏ విషయాల కోసం మేము ఎదురు చూస్తున్నామో వాటన్నిటినీ మీ చిత్తానుసారంగా మీరు నిర్ణయించిన సరైన సమయంలో నెరవేర్చమని వేడుకుంటున్నాము. మీరు మాకు నిత్యము తోడై ఉండి మా కుటుంబాల్లో శాంతిని సమాధానాన్ని నింపడని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరం ఉంటే నాకు వాట్సాప్ చేయండి, నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.